డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా సొల్లంగి గ్రామంలో ఉన్నటువంటి లైన్ భూమి అంటే సాల్ట్ భూమిని సొల్లంగి గ్రామ ప్రజలకి అంటే లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు 46 రోజులు నిరసన కార్యక్రమం చేశారు. కానీ ఏ రోజున కూడా ఎమ్మెల్యే వచ్చిన పాపాన పోలేదు. ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు 2 సార్లు 3 సార్లు వచ్చి మద్దతు తెలిపి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మీ యొక్క స్థలాలు మీకు మాత్రమే దక్కే విధంగా చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా పూర్తి మద్దతు ప్రకటించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ గారు ఆయన అనుసరులు కానీ అధికారులు కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ యొక్క నిరసన టెంటకి రాకపోగా ఈ రోజున మీరు ఊర్లోకి వస్తూ ఉన్నారు, మా సమస్యగానే అట్టే పెట్టారు. దీని మీద మీరు ఈ రోజు కూడా ఒక్కసారి కూడా మీరు రాబోవడం కారణం ఏంటని చెప్పేసి ఈ మహిళలందరూ కూడా అతన్ని నిలదీస్తే ఆయన చెప్పే సమాధానం, మీరందరూ కూడా నా దగ్గర రావాలి, నిరసన టెంట్ దగ్గర రావాల్సిన పని లేదు. మరి ఈవేళ ప్రజల దగ్గరికి ఎందుకంటే ఓటాడడం రాడు? అదే అడిగాను. ఏ విధంగా ఈయనకి ఎమ్మెల్యేకి సిగ్గు లజ్జ ఉంటే ప్రజల దగ్గరికి ఏ విధంగా మొక్కబెట్టుకుని ఓటాడడానికి వచ్చాడు? సరికదా, మీరు ఏ విధంగా ఈవేళ ఓటాడడానికి వచ్చారో ఆవేళ ఎందుకు రాదని వీళ్ళందరూ అడిగితే ఆయన చెప్పే సమాధానం, మీరు అతను అనుసరిగాను మీరు మీ అందరినీ కూడా నన్ను నిలదీసినందుకు తాట తెస్తా అన్న టైపులో వాళ్ళ అనుసరిగాను అంతా కూడా మగని చూడకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆడవాళ్ళని తోసుకుంటూ ఎదురుకెళ్ళిన పరిస్థితి. ఒకటే చెప్తా ఉన్నాం, మీకు మీ యొక్క నియంతలు మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీ అనుసరిగానికి ఆడవాళ్ళని విసురు పెట్టినటువంటి ఏ పార్టీ భర్తీకి పట్టగట్టలేదు. ఈవేళ కూడా క్లియర్గా చెప్తున్నాం, మీరు వాళ్ళు అడిగిన దానికి సమాధానం సరిగా చెప్పకపోగా వాళ్ళని తాట తీస్తామని చెప్పేసి ఆడవాళ్ళని గెట్టుకుంటే వెళ్ళిన మీ కుటుంబ బుద్ధి ఏ విధంగా ఉందో ఇప్పుడే తేట తెల్లమైంది. చూస్తూ ఉన్నాం, మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈవేళ కాబట్టి రేపైనా సరే గద్దె దించే కార్యక్రమాన్ని మాత్రం కంపల్సరీ చేపడతారు. ఇప్పటికైనా మీకు బుద్ధి మాత్రం మారలేదు, మీ యొక్క అహంభావం మారలేదు. మీ కులాన్ని తెచ్చిపెట్టుకోవాలని ఒక అహంకారం, ఒక దురుద్దేశం మాత్రం మీ దగ్గర ఉంది. కంపల్సరీ ఒకటే చెప్తా ఉన్నాం, మహిళల్ని వాళ్ళ ఉసురు తగలకూడదు, కానీ వాళ్ళని దుర్భాషలాడుతూ వాళ్ళకి ఎట్టుకుంటూ మీరు ఎదరికెళ్ళినటువంటి పైన చాలా నీచమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా మారకపోతే కంపల్సరీ ఇంటికి పోయే గతి మీకు తొందరలో రాసిపెట్టని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. బురద నీరు పచ్చగా వస్తుందండి, వాటర్. ఒకప్పుడైతే రొయ్యి పిల్లలు కూడా వచ్చాయండి. రొయ్యి పిల్లలు తీసి వీడియోలు పెట్టి పంచాయతీ చూపిస్తే మేము చేస్తామా, మేము అధికారులు స్పందిస్తారు అనేసి అన్నారే కానీ ఏ రోజు కూడా వాటర్ మాకు మంచిగా రాలేదండి. ఒక్కనాడు కూడా బీచ్ని కలపలేదు, ఒక్కనాడు కూడా నీరు తేటగా వచ్చింది లేదు, పచ్చగానే వచ్చాయి. వాటర్ తాగుతుంటే పిల్లలకి వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా ఇటువంటి ఎన్నో పిల్లలకి వచ్చాయండి. మరి మేము కూడా ఎన్నోసార్లు హాస్పిటల్ వంటి తిరిగామండి. మరి ఇలా వాటర్ చూస్తే చాలా ప్రమాదకరమైన వాటర్ అండి. మీరైతే తాగరండి, కనీసం మీరు ఇంట్లో వాడుకోవడానికి కూడా ఉపయోగించిన అధికారులు అయితేనే మేము తప్పక మేము చేసిన తప్పేటట్టు మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించి మేము చేసిన తప్పుకి మేము ఈ వాటర్ తాగాల్సి వస్తుందండి. మరి రేపు పొద్దున్న రోజు మీరు వస్తారో, మీరు వచ్చిన మీకు ఈ మంచి నీళ్ళు ఇస్తాం, మీరు తాగి మీరు మళ్ళీ మాకు ఓటేయండి అమ్మని మీరు మళ్ళీ అడగాలండి మమ్మల్ని. అప్పుడు మీకు మా పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందండి. మరి ఇదిగో మరి ఈ వాటర్ మార్చాలని మరి మేము కోరుకున్నా. రేపు పొద్దున్న రోజు ఓటు అయితే ఖచ్చితంగా వేయమండి, ఓటుతోనే మీకు సమాధానం చెప్తాం. మేము మా ప్రతి ఒక్క సమస్య పట్టించుకోలేనప్పుడు మీరు మాకెందుకు? మా సమస్యలు పరిష్కరించే వాళ్ళు ఎంతోమంది రాజకీయ పార్టీ నాయకులు వచ్చి మేము ధర్నా చేస్తుంటే మాకు మద్దతు తెలిపారు. అలాంటి దాన్ని మీరు దృష్టికి తేలేదంటే మీరు నిద్రపోతున్నారని మేము అనుకోవాలి. ఇంకా నిద్రపోయే నాయకుడికి పదవి అనవసరమండి. కాబట్టి మేము ఓటు వేసేదే లేదు, ఈసారి మమ్మల్ని గెలిపించుకుంటేదే లేదు. మాకు మంచి చేసే వాళ్ళని మేము గెలిపించుకుంటాం. 46 రోజులు నిరాదీక్ష చేసామండి. మరి టెంట్లోని వచ్చి ఎమ్మెల్యే గారు వస్తే మేము 46 రోజులు ఇక్కడ కూర్చున్నామండి. ఒక్కరోజు కూడా మీరు రాలేదా అని మేము ఆఫ్ చేసి అడిగామండి. ఇప్పుడు ఈరోజు
అడిగితే అమ్మ మీరు ఎవరో మాకు చెప్పలేదన్నారో చెప్పపడా వీడియోలో చూస్తలేదా చెల్లల్లో పెడుతున్నారు పేపర్కి వెళ్తుంది ఇవన్నీ మీరు చూడలేదండి ఎవరు చెప్తారండి మీకంటే మీరు రావాలమ్మా మా దగ్గరికి అని అడిగారు మేము ఆయన దగ్గరికి వెళ్ళాలా ఆయన మా దగ్గరికి రావాలా ఒకసారి ఆలోచించండి మరి గ్రామాలందరూనే పెద్దలో చిన్నలో కూడానే మరి ఆయన దగ్గరికి మేము వెళ్ళాలంటే మేము ఓటు వేసి నెగ్గించుకున్నందుకు ఆయన ఎక్కడున్నాడో మేము వెళ్ళి మేము చెప్పుకోవాలా మా సమస్యలు తీర్చడానికి కదా గ్రామ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు వచ్చారు మేము అడిగాం దానికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని దోసుకుంటా వెళ్ళిపోయారు మీకు సమాధానం చెప్పేది లేదన్నారండి ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన వాళ్ళు మమ్మల్ని గెంటుకుంటా వెళ్ళిపోయారండి మరి 4 రోజులు ఓటుకి ఎలాగ వస్తారు మేము ఎలా ఓటు వేసి గెలిపించుకోమా అది మీకు న్యాయమా లేదా మరి మాకు చూడండి నీళ్ళు కూడా రావట్లేదండి నీళ్ళు 5 సంవత్సరాల నుంచి ఒక్క మంచి నీళ్ళు చొక్క కూడా నాడింగా రాలేదు చేపలు వచ్చేవి ఒకసారి వీడియో తీసేడితే తిట్టారు వీడియోలు ఎట్ట వచ్చిన పని ఏంటని ఆ వీడియో ఎట్టినందుకు మమ్మల్ని తిట్టారండి అప్పటి నుంచి వీడియోలు ఎడతలేదు ఇంక తాగడానికి నీళ్ళు కూడా శుభ్రం లేకపోతే ఎలాగండి నీళ్ళన్నా ఇవ్వాలి కదండి మాకు భూములు వద్దు పోనీ ఏమి వద్దు నీళ్ళు తాగడానికి నీళ్ళు శుభ్రం లేనప్పుడు అధికారులు మాకెందుకండి మాకు నీళ్ళన్నా కావాలి కదండి నీళ్ళు శుభ్రం లేదు ట్యాన్ లేదు పంచాయతీలు లేవు ఓ సైడ్ కాలువలు లేవు ఎందుకంటే మా సైడ్ కాలువలు లేవు నీళ్ళు లేదు తాగడానికి కావాలి కదా ఇప్పుడు అడిగి మేము నిలదీసి అడిగితే మేము వచ్చి అలా చెప్పుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవాలా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.